హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో కాలర్ లోపల ఉండే పీవీసీ పైప్ని ఎలా తీయాలా అగ్గిపెట్టి అనేది చూస్తా ఉన్నాము. ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు కొద్దిగా అగ్గి పెట్టేదానికన్నా ముందుగా పీవీసీ పైపుని జాయిన్ చేసి గమ్ ఏముంటుందో క్లీన్గా కాలర్ ఎంత ఉంటే అంత పూసేసి అగ్గి అయితే పెట్టుకోవాలా. దానికి సరిపడే ఈట్ అయితే ఖచ్చితంగా ఉండాలా, లేకపోతే ఇక్కడ చూసినట్లయితే అది వస్తూ ఉండలేదు. అందుకే ఇప్పుడు మళ్ళీ ఈట్ అనేది పెడతా ఉన్నారు. గమ్ మళ్ళీ ఎందుకు పెట్టలేదంటే అప్పుడే కావాల్సినంత గమ్ అయితే పెట్టినారు. ఓకే, ఇప్పుడు దానికి సరిపడే ఈట్ అయితే పెట్టుకొని కాలర్ లోపల ఉండే పైప్ కొద్దిగా ఫ్రీ అయ్యేటట్టుకి అట్లా లేకుండా ఉండాలి సైడ్లో. అట్లా ఒకసారి కరెక్ట్గా అయ్యిందంటే ఇప్పుడు చూడండి, ఆ పక్క క్లీన్గా అట్లా లేపుకొని క్లీన్గా ఇప్పుడైతే వచ్చేసా. ఓకే, ఇలాగా ఎందుకు చేయాలంటే ఎప్పుడు చేయాలంటే ఎప్పుడన్నా కాలర్ లోపల పీసులు అయితే ఉండిపోయినప్పుడు. మా దానికి ఎందుకు చేస్తున్నామంటే ఆల్రెడీ 2 అడుగులు పైప్ అయితే వేసింది, నీళ్లు బోర్లో జాస్తి అయిపోయి ఆ పైప్ పీస్ అయితే ఎగిరిపోయా. దాన్ని తీసేసి ఇలాగా అగ్గిపెట్టి ఆ లోపల ఇరుక్కుపోయిన కాలర్ని అయితే తీసేసి ఇప్పుడు మళ్ళీ కొత్తగా 2 అడుగుల పైప్ అయితే 1.5-2 అడుగుల పైప్ అయితే వేస్తా ఉన్నాం. ఇలాగా ఎవరైనా చేసుకోవచ్చు, ఈజీ మెథడ్. ఇదైతే చాలా ఈజీ మెథడ్. కాలర్ అయితే కోసేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా లేదు. ఓకే, ఈ వీడియో ఇంతేనండి. ఇష్టమైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.